అందరికీ నమస్కారం అండి. సో లాస్ట్ వీడియోలో చూస్తే నేను హనుమాన్ సంకల్పం చేస్తున్నానని చెప్పాను కదా. సో పొద్దున్నే లేచాము. యాక్చువల్గా ఈరోజు 4th డే అనమాట మేము స్టార్ట్ చేసి. సో అర్లీ మార్నింగ్ లేచాము, పూజ అంతా అయిపోయింది, సంకల్పం మంచిగా చేసేసుకున్నాము. సో ఈరోజు రొటీన్కి భిన్నంగా మీకు ఏంటంటే ఒక స్పెషల్ టీ గురించి అయితే ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ఇది వచ్చేసి ఆర్గానిక్ టీ అనొచ్చు. ఎందుకంటే ఈ టీ ఆకు నా చేతిలో కనిపిస్తుంది. నాకు నేనే స్వయంగా ఊటీలో కోసుకొని లేతాకు ఇంటికి తీసుకొచ్చి తయారు చేసుకున్న టీ లీవ్స్ అనమాట ఇవి. సో ఇప్పుడు ఇవి ఉపయోగించి చక్కగా అల్లం వేసుకొని అల్లం టీ అంటే ఆర్గానిక్ అల్లం టీ ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో అయితే చూపిస్తాను. సో ఆ టీ చేసుకునే ముందు టీ అయితే రొటీన్ ప్రొసీజరే, బట్ మెయిన్ ఇందులో విషయం ఏంటంటే అసలు ఈ టీ ఆకులతో ఈ టీ పౌడర్ అనేది నేను ఎలా చేసుకున్నాను అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపించేవి ఈ టీ ఆకులు చూసారు కదా, ఇవి ఎంత డ్రైగా చక్కగా పెళపళా అంటూ ఉన్నాయి చూసారా. సో ఫస్ట్ అసలు ఈ ఆకుని నేను ఎలా తయారు చేసుకున్నానో చెప్తాను. లాస్ట్ టైము ఊటీ వీడియోస్ చూపించాను కదండి, నేను మీకు ఊటీ వెళ్ళాము. సో అక్కడ టీ కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఆ ఆకు తీసుకొచ్చాను అనమాట నేను, ఫ్రెష్గా లేత టీ ఆకులు. సో తీసుకొచ్చిన టీ ఆకుల్ని ఏం చేసామంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆకులన్నిటిని కాడల్ని సపరేట్ చేసేసాను అనమాట. చేసేసి ఆ లేత ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటే చక్కగా మనం చేతులతో చపాతీ పిండి నలిపినట్టు వాటిని చేతులతో నలపాలన్నమాట. సో అలా నలపడం వల్ల వాటిలో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ బయటికి పోయి ఆకు అనేది డ్రై అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో అలా ఆకుల్ని చక్కగా నలిపేసేసుకొని ఆ ఆకుల్ని కుదిరితే ఉండలాగా అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. సో అలా ఉండగనక అయితే ఆ ఉండలాగా చేసుకున్న ఆకుల్ని ఓవర్ నైట్ అంతా మీరు ఒక ప్లేట్లో పెట్టి ఆ ఆకుల మీద ఒక బౌల్ కప్పేసేసి ఓవర్ నైట్ వదిలేయాలన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మీరు ఆ టీ ఆకుల్ని ఐదర్ ఒక పల్చని గుడ్డ మీద కానీ లేదంటే ఏదైనా ఒక పళ్ళెంలో కానీ మీరు చక్కగా పొడిగా ఇలా వేసేసుకొని వాటిని చక్కగా నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఎప్పటి వరకు ఆరబెట్టుకోవాలి అంటే ఇలాగ ఇప్పుడు నా చేతుల్లో ఉన్న ఆకులు గళగళ అని ఎలాగ ఎండుతున్నాయో ఉరుగుల్లాగా అలాగా ఆరబెట్టుకోవాలి. సో ఇది హార్డ్లీ మీకు ఒక మోర్ దాన్ 1 వీక్ అంటే మ్యాక్సిమమ్ ఎండవన్నమాట. మ్యాక్సిమం 4-5 డేస్లోనే ఎండిపోతాయి ఇలా పెళపెళ. సో ఇలా పెళపెళ ఎండిపోయిన టీ ఆకుని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ అవుతుందండి. ఇందులో ఎటువంటి యాడ్డ్ ప్రిజర్వేటివ్స్ కానీ లేకపోతే ఇది అండర్ ఏ ప్రొసీజర్స్ అండర్ ఏ మెషిన్ వెళ్ళలేదన్నమాట. సో అందుకని నేను దీన్ని ఆర్గానిక్ అంటున్నాను. అండ్ నేను కోసుకొచ్చిన టీ ఆకు తోట ఏదైతే ఉందో వాళ్ళు కూడా నేను కనుక్కున్నాను. వాళ్ళు కూడా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరంట. న్యాచురల్గానే వాళ్ళు ఆ టీ మొక్కల్ని గత 20 ఏళ్ళుగా పెంచుతున్నారనమాట. సో అది ఎంత హార్వెస్ట్ వస్తే అంత హార్వెస్ట్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో యూజువల్గా ఆ క్లైమాటిక్ కండిషన్స్కి అక్కడ టీ బాగానే పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ కెమికల్ ట్రీట్మెంట్ అనేది చేయరంట. సో అందుకనే నేను వీటిని ఆర్గానిక్ అని అంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న టీ లీవ్స్తో నేను ఈరోజు అల్లం టీ అయితే చేస్తాను. ఇదిగోండి మళ్ళీ రుషిక పొద్దున్నే లేచిపోయింది. దాని పక్కనే పడుకొని ఉండాలన్నమాట మేము, లేదంటే లెగిసిపోతుంది. అంటట్టు నా అలవాటు కాదు, నుషికాకి పవన్ అలవాటు చాలా. రాత్రిపూట కూడా పవన్ వర్క్ లేట్ అయ్యి పడుకోవట్లేదు అనుకోండి, మమ్మ పప్పా స్లీప్ అని కలవరిస్తానే ఉంటుంది అనమాట. అంత అలవాటు నాకన్నా పవనే. ఇంకా లేడు కదా, పొద్దున్నే పూజకి లెగుస్తున్నాం కదా మేము, ఇంకా లెగిసి వచ్చేసిందండి. ఇంకా బుష అంటానే ఉంటుంది, పడుకోదు ఇప్పుడు ఇంకా. సో ఇప్పుడైతే టీ చేసేసుకుందాం రండి. గుడ్ మార్నింగ్ మమ్మా. సో ఫస్ట్ టీకి ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత వాటర్ పోస్తున్నానండి. ఫస్ట్ నేను పాలు పోసాను, ఎందుకంటే ఫస్ట్ ఇది అల్లం కషాయం లాగా చేస్తాను, తర్వాత పాలు పోస్తాను అనమాట. సో ఇందులో చూడండి నేను తులసాకులు వేసుకుంటున్నాను. అలాగే అల్లాన్ని చక్కగా తరిగేసేసుకొని పైన తొక్కు తీసేసి ఇలా సన్నగా తరిగేసాను అనమాట. ఎందుకంటే అలా చేసుకుంటే కాస్త జ్యూస్ ఎక్కువ వెళ్తుంది మరిగినప్పుడు అని. అండ్ ఇదిగోండి 3 ఇలాచీలు. ఇది మీ ఇద్దరికి చేసుకుంటున్నాం, నాకు పవన్కి. సో మీరు ఎక్కువ మందికి చేసుకుంటుంటే కనుక మీరు కన్సిస్టెన్సీ మార్చుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వేసుకుంటున్నారో. సో 3 ఇలాచీలు బాగా చితక కొట్టేసాను, ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు వీటితో పాటు మన టీ ఆకు కూడా, ఓకేనా, టీ ఆకు కూడా ఇందులో వేసేసి ఫస్ట్ దీన్ని బాగా మరగనిస్తానండి. ఎందుకంటే ఇందులో ఎసెన్స్ అంతా వాటర్లోకి వెళ్ళాలి. అప్పుడు నేను తర్వాత పాలు పోసుకొని మరిగించుకుంటాను అనమాట.
సో యాక్చువల్గా మనకి బయట కొనుక్కున్న టీ పౌడర్స్తో టీ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏంటంటే కొంచెం మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది అనమాట. బట్ ఇది కొంచెం బిట్టర్ టేస్ట్ వస్తుంది. మీరు చూడండి, ఒరిజినల్ కాఫీ తాగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండెడ్ కాఫీ తాగితే టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఒరిజినల్ కాఫీ కొంచెం బిట్టర్గా ఉంటుంది తాగినప్పుడు. సో సేమ్ టీ కూడా అంతే అనమాట. మనం జెన్యున్గా అంటే ఒరిజినల్గా చేసుకున్నప్పుడు రా బిట్టర్ టేస్ట్ అనేది ఉంటుంది. అది ఒక ప్రాసెస్కి అంటే త్రూ ప్రాసెస్ అయిందనుకోండి, వాళ్ళు ఏదైనా అందులో ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి దాని టేస్ట్ని ఆల్టర్ చేస్తారు. బట్ ఎప్పుడైనా రాగా తాగి బిట్టర్ టేస్ట్ ఉన్నది మీకు ఒరిజినల్ ఫ్లేవర్ అనమాట. సో ఇది కూడా లిటిల్ బిట్టర్ ఫ్లేవర్ అయితే డెఫినెట్గా వస్తుంది. నాకు ఎలా తెలుసు బిట్టర్ ఫ్లేవర్ వస్తుందని అంటే, యాక్చువల్గా నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను ఈ టీని. ఫస్ట్ టైము ఎప్పుడైతే నాకు ఈ ఛానల్ ఇవేమీ లేవో వాయనాడ్ వెళ్ళాము, ఒక 4 years బ్యాక్ అనుకుంటా వాయనాడ్ వెళ్ళాము. సో వాయనాడ్ వెళ్ళినప్పుడు ఆ టీ ఎస్టేట్ల మధ్యలో మేము రిసార్ట్లో ఉన్నాం అనమాట. సో అప్పుడు అక్కడ కొంత టీ తెచ్చుకొని నాకు ఎందుకు అప్పుడు అనిపించింది చేయాలని, అప్పుడు చేశాను. అప్పుడు చాలా సూపర్గా వచ్చింది అనమాట. అందుకని మళ్ళీ మొన్న ఊటీ వెళ్ళినప్పుడు పర్టికులర్గా గుర్తుపెట్టుకున్నది టీ ఆకులు అయితే తెచ్చుకున్నాను అనమాట. బట్ చాలా చాలా బాగుంటుందండి. ఎవరికన్నా అవకాశం ఉండి మీరు టీ ఆకులు తెప్పించుకోగలిగినా, లేకపోతే మీరు అటు వెళ్ళినప్పుడు ట్రిప్కి మీరు కోసుకోగలిగినా తెచ్చుకొని మంచిగా చేసుకోండి, బాగుంటుంది చాలా. మిక్స్ చేయండి. ఇంకా నుషిక లేచిందంటే ఇంకా కిచెన్లో ఉన్నాము అంటే అది రాకుండా పని అవ్వదండి. రావాల్సిందే, రావాలి, కెలకాలి. చాలమ్మా, చాలు. ఇక్కడ పెట్టే అమ్మ స్పూన్ ఇక్కడ పెట్టేదాన్ని. గుడ్ గర్ల్. ఈ కలర్ చూసారా ఎంత బ్రౌన్గా వచ్చిందో, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. బ్రౌన్ కలర్, టీ కలర్ డికాషన్. ఇదిగోండి ఈ స్టేజ్లో మరిగింది, ఒక 5 to 10 minutes మధ్యలో మరిగింది. సో ఇప్పుడు నేను పాలు పోసేసుకుంటున్నాను. ఏంటి కలుపు. చాలమ్మా. ఏంటమ్మా నీ బాధ తల్లి? ఆ ప్లేట్లో ఆకులు వేసానండి, అవి కూడా గీకేసి 4 ఆకులు వేసేస్తుంది. ఒక్కోసారి దీని శుభ్రానికి దీన్ని పొదుపుకి నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. బంగారు తల్లి మంచిగా ఉంటే అసలు ఎంత బాగా పనులు చేసేసేదోనండి బంగారం. ఇప్పుడు కొంచెం పంచదార వేస్తున్నానండి. ఇంకా రెడీ అయిపోయిందండి. ఫిల్టర్ చేసేస్తున్నాను. నువ్వు తప్పుకో తల్లి, వేడి తప్పుకో ప్లీజ్. మీరు కలర్ చూసారా? కలర్ ఏంటంటే మరీ మనకి మనం రెడీమేడ్గా చేసుకునే టీ కలర్ అయితే రాలేదు, కొంచెం లైట్గానే వచ్చిందనమాట. లైట్ బ్రౌన్లోనే ఉంది, బట్ స్మెల్ మాత్రం చాలా బాగుంది. నాని తాగి చెప్పే టీ ఎలా ఉందో. నచ్చలేదా? కష్టంగా ఉందిరా. నాని రా టీలు ఎలా ఉంటాయి నాని? అది ఎటువంటి ప్రొసీజరు ఏమి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా వచ్చింది. రాగా మన అల్లం తులసి వేసుకొని చేసుకుంటే ఎలా ఉంటుంది నాని? నువ్వు మరీ కంపెనీ టేస్ట్లు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? సరే బాగుందిలే, పర్వాలా. ఓకే. యూజువల్గా నేను టీ తాగేది చాలా చాలా తక్కువ అండి. వెరీ రేర్ కేసెస్లో తాగుతాను టీ. బట్ ఇప్పుడు ఇది న్యాచురల్ కాబట్టి నేను తాగుతున్నాను. అంటే నాని మరీ దారుణంగా ఉందన్నాడు కదా, నేను టేస్ట్ చేసి చెప్దామని. నాకైతే ఏమీ లేదండి, నాకైతే బాగానే అనిపించింది. అంటే యూజువల్గా మనకి చెప్పాను కదా ఇందాక,
బిట్టర్ టేస్ట్ వస్తుందండి ఒరిజినల్ మనం ఏమి వేసుకోకుండా చేసుకుంటే అని. సో అదే టేస్ట్ అనమాట. అంటే ఆ పంచ్, ఆ కిక్ ఉంటుంది చూడండి, మనం టీలు తాగితే కాఫీలు తాగితే ఆ స్ట్రాంగ్ అది లేదనమాట. లైట్గా ఉంది, మైల్డర్ వెర్షన్ లాగా ఉంది. నాకైతే నచ్చింది, ఎందుకంటే ఆరోగ్యంగా చేసుకునేవి ఎప్పుడు ఇలానే ఉంటాయి. సో బాగుందండి, నాకైతే నచ్చింది. మీకు కూడా ఎవరికన్నా టీ ఆకులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటే, కొనుక్కునే వెసులుబాటు ఉంటే మీరు చక్కగా ఇలాంటి టీలు అయితే చేసుకొని తాగండి. ఇవైతే రోజు తాగినా మన హెల్త్కి మంచిదే, ఏమీ చేయదు మనల్ని. సో అదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో అంటే రెగ్యులర్గా నుషిక గురించి, లేకపోతే నువ్వు బాధల గురించో, థెరపీల గురించో, వీటన్నిటి గురించి ఎప్పుడు మాట్లాడే కన్నా మధ్య మధ్యలో మన ఇలా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా చేసుకుందాము. ఎందుకంటే మన లైఫ్ అంతా బాధతోనే నిండిపోలేదు కదా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనకి. సో అందుకని ఈరోజు పర్టికులర్గా ఈ టీ వ్లాగ్ అయితే చేశానమాట. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.